జై శ్రీరామ్. సెప్టెంబర్లో పండుగలు. శ్రీ విశ్వావసునామ సంవత్సరం భాద్రపద శుక్ల నవమి సోమవారం నుండి ఆశ్వయుజ శుక్లాష్టమి మంగళవారం వరకు. సెప్టెంబర్ 8 మహాలయ పక్షాలు ప్రారంభం. సెప్టెంబర్ 9 ఉండ్రాళ్ల తద్ది. సెప్టెంబర్ 10 సంకటహర చతుర్థి. సెప్టెంబర్ 20 మాస శివరాత్రి. సెప్టెంబర్ 21 మహాలయ అమావాస్య. సెప్టెంబర్ 22 దేవీ నవరాత్రులు ప్రారంభం. సెప్టెంబర్ 29 సరస్వతి పూజ. సెప్టెంబర్ 30 దుర్గాష్టమి. సెప్టెంబర్ 8 మహాలయ పక్షాలు ప్రారంభం. భాద్రపద మాసంలోని బహుళ పక్షానికే మహాలయ పక్షమని పేరు. ఈ పక్షం రోజులు అందరూ గతించిన తమ పెద్దలను తలుచుకుంటూ వారికి తర్పణాలు శ్రాద్ధ విధులు నిర్వర్తించాలి. అందుకే ఈ పక్షానికి పితృపక్షం అని పేరు. ఈ పక్షం రోజులు తర్పణాలను శ్రాద్ధ విధులను నిర్వహించడానికి వీలు కాని వారు కనీసం వారి పితృదేవతలు గతించిన రోజైన శ్రాద్ధ కర్మలను ఆచరించాలి. సెప్టెంబర్ 9 ఉండ్రాళ్ల తద్ది. భాద్రపద బహుళ తదియ ఉండ్రాళ్ల తద్దిగా చెప్పబడింది. ఇది స్త్రీలకు సంబంధించిన పండుగ. ఈనాడు స్త్రీలు, ముఖ్యంగా కన్యలు, గౌరీదేవిని పూజించి ఉండ్రాళ్లను నివేదించాలి. ఈ విధంగా చేయడం వలన స్త్రీలకు 5వ తరం వృద్ధి చెందుతుందని చెబుతారు. సెప్టెంబర్ 10 సంకటహర చతుర్థి. ప్రతి నెలలోనూ బహుళ చవితి రోజున గణపతిని ఆలంబనంగా ఈ వ్రతం చేసుకుంటారు. సెప్టెంబర్ 20 మాస శివరాత్రి. మాస శివరాత్రి నాడు పగలు ఉపవసించి సాయంకాలం అంటే ప్రదోష సమయంలో శివుని పంచామృతాలతో అభిషేకించి బిల్వపత్రితో పూజించాలి. అభిషేక అర్చనలను చేయలేని వారు కనీసం శివాలయంలో దీపం వెలిగించటం, శివలింగాన్ని భక్తితో దర్శించడం చేయాలి. సెప్టెంబర్ 21 మహాలయ అమావాస్య. మహాలయ పక్షంలో చివరి రోజైన ఈ అమావాస్యకు మహాలయ అమావాస్య అని పేరు. పితృదేవతల పూజకు ఇది ఎంతో ముఖ్యమైన రోజు. మహాలయ పక్షంలో రోజు పితృదేవతలకు తర్పణాలను, శ్రాద్ధ విధులను నిర్వహించడానికి వీలు కాని వారు కనీసం వారి శ్రాద్ధ తిథి నాడు లేదా ఈ అమావాస్య రోజైన తప్పనిసరిగా వాటిని ఆచరించడం మంచిది. సెప్టెంబర్ 22 దేవీ నవరాత్రులు ప్రారంభం. నవరాత్రులు అనగా 9 రాత్రులు అని అర్థం. 9 రోజులు జరిగే దేవీ పూజయే దేవీ నవరాత్రులుగా చెప్పబడుతోంది. శరదృతువు ప్రారంభం నుండి అంటే ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి శుద్ధ నవమి వరకు జరిపే ఈ దేవీ నవరాత్రులు శరన్నవరాత్రులుగా పిలువబడుతున్నాయి. ఈ దేవీ పూజను పాడ్యమి రోజు దీక్షతో ప్రారంభించి నవమి వరకు 9 రోజులు, అది వీలు కానివారు తదియ నుండి నవమి వరకు 7 రోజులు, లేదా సప్తమి రోజున ప్రారంభించి 3 రోజులు, అష్టమి, నవమిలలో 2 రోజులు లేదా నవమి రోజు మాత్రం ఆచరించవచ్చు. ఈ నవరాత్రి దీక్షలో ఆయా రోజుల్లో ఆయా అమ్మవారి రూపాలను విధి విధానంగా పూజించాలి. కొందరు బాలా త్రిపుర సుందరి, గాయత్రి, అన్నపూర్ణ మొదలైన శక్తి రూపాలను పూజించగా మరికొందరు శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రఘంట మొదలుగా గల నవదుర్గలను పూజిస్తారు. కాగా ఈ నవరాత్రి పూజను కలశ స్థాపనతో ప్రారంభించాలి. దీక్షాకాలంలో ప్రతిరోజు తెల్లవారుజామునే లేచి తలంటు స్నానం చేసి శుద్ధమైన వస్త్రాలను ధరించి అమ్మవారిని పూజించాలి. దీక్షాకాలంలో ఒక్క పూటనే భోజనం చేసి ఏకభుక్త వ్రతాన్ని ఆచరించాలి. అది వీలు కాని వారు ఒక్క పూట భోజనం చేసి మరో పూట అల్పాహారాన్ని తీసుకోవచ్చు. ఈ దేవీ నవరాత్రుల నిర్వహణలో అవకాశం ఉన్నవారు కుమారి పూజను, సువాసిని పూజను, దంపతి పూజను చేసుకోవచ్చు. కుమారి పూజలో 2 నుండి 8 ఏళ్ల వయస్సు గల బాలికలను జగన్మాతగా భావించి పూజిస్తారు. సువాసిని పూజలో ముత్తైదువులను, దంపతి పూజలో దంపతులను పూజించడం జరుగుతుంది. సెప్టెంబర్ 29 సరస్వతి పూజ. ఆశ్వయుజ శుద్ధ సప్తమి రోజున విద్యాధి దేవత అయిన సరస్వతిని పూజించాలని చెప్పబడుతోంది. విద్య, బుద్ధి, వాక్ ప్రతిభలకు
ప్రతీక అయిన సరస్వతీదేవిని ఈ రోజున షోడశోపచారాలతో పూజించాలి. విద్యార్థులు ఈ పూజలో ముఖ్యంగా వారి పుస్తకాలను ఉంచి సరస్వతీదేవిని వాటిలోకి ఆవాహన చేసి పూజిస్తే విద్య బాగా వస్తుంది అని చెప్తారు. సెప్టెంబర్ 30 దుర్గాష్టమి, ఆశ్వేయుజ శుద్ధాష్టమి దుర్గాష్టమిగా చెప్పబడుతోంది. దీనినే మహాష్టమి అని కూడా అంటారు. ఈ రోజున శక్తి స్వరూపిణి దుర్గాదేవిని షోడశోపచారాలతో పూజించాలి. భక్తుల అవగాహన నిమిత్తం పండుగలు పర్వదినాలు సెప్టెంబర్లో అనేటువంటి అంశాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నవారు శ్రీ కోదండ రామాంజనేయ స్వామి వారి దేవస్థానం, ఫైర్ స్టేషన్ ప్రక్కన IIIT దగ్గర, మైలవరం రోడ్, నూజివేడు. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. హరే కృష్ణ.